నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 19 తారీఖు సోమవారం వస్తుంది. శ్యామల అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. కొంతమంది చేసుకోవచ్చు అంటారు, కొంతమంది చేసుకోకూడదు అని అంటూ ఉంటారు. అసలు ఎవరు చేసుకోవాలి ఈ నవరాత్రులు, పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, అలాగే ఎందుకు చేసుకోకూడదు ఒక్కసారి తెలియజేస్తారా? చేసుకోకూడదు అనేది ఏం లేదమ్మా. ఎందుకంటే ఫస్ట్ అసలు శ్యామల అమ్మవారు అంటే ఎవరో తెలుసుకోగలగాలి. శ్యామల అమ్మవారు లలిత అమ్మవారి దగ్గర మంత్రిని దేవి, మంత్రిని అంటారు, ఆవిడే శ్యామల. అండ్ వారాహి ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఈవిడ ఏంటంటే ప్లానింగ్. ఇప్పుడు ఒక దేవతా ఉపాసన మనం చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము, వాట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జాంపుల్ మీరు వాటర్ తాగుతున్నారు అనుకోండి, దేని తాగుతారు? దాహం తీరడానికి. ఆకలి వేసింది, అన్నమో ఏదో తింటాం. స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం పిల్లల్ని? చదువుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడం కోసం. స్కూల్కి పంపించొద్దంటే ఎవరైనా ఇష్టపడతారంటే అమ్మో వద్దు అంటారు ఎవరైనా. ఎందుకు అంటే నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా అన్నిటికంటే కూడా. నాలెడ్జ్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపాల్లో శ్యామల ఈజ్ ఇన్డెప్త్ నాలెడ్జ్, డీపర్ నాలెడ్జ్. శ్యామల, తార, నీల సరస్వతి, సరస్వతీదేవి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ రిలేటెడ్ సంబంధించిన దేవతా స్వరూపాలు. ఎవరైతే వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ కావాలి, ఎందుకంటే మీరు ధనమున్న నాలెడ్జ్ లేకపోతే ఆ ధనం మొత్తం పోతుంది. నాలెడ్జ్ ఉంటే డబ్బులు వస్తాయి, నాలెడ్జ్ ఉంటే ఎవ్రీథింగ్ వస్తుంది. హెల్త్ కాన్షియస్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలిగా. మనీ బిజినెస్ చేయాలి, నాలెడ్జ్ ఉండాలి. జాబ్ చేయాలి, నాలెడ్జ్ ఉండాలి. ఎవ్రీథింగ్ నాలెడ్జ్ బేస్ చేసుకుని అన్నీ ఉంటాయి. సరస్వతీదేవి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సరస్వతీదేవి యొక్క ఆరాధనే శ్యామల ఆరాధన అంటే. కాకపోతే డిఫరెంట్ రూపం. ఈ శ్యామల నవరాత్రుల్లో ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఏమంటే నేను శ్యామలాదేవికి సంబంధించి చెప్పినప్పుడు మాకు చిలకలు వచ్చాయి, చేస్తున్నప్పుడు వస్తాయి. ప్రతిసారి మీకు ఫిజికల్గానే రావాలని రూల్ లేదు. ఒక్కోసారి మీకు టీవీలో కనబడవచ్చు, అనుకోకుండా ఏదో చూస్తుంటే సడన్గా రావచ్చు, బుక్స్లో కనబడవచ్చు, కల్లో రావచ్చు. ఓకే, బికాజ్ ఆఫ్ అలా కొంతమందికి దర్శనం ఇస్తే ఇంకొంతమందికి వీణ శబ్దం వినిపిస్తుంది శ్యామల నవరాత్రులు చేసే వాళ్ళకి. ఇంకొంతమందికి ఒక్కొక్క రకమైన అనుభవాలు జరుగుతుంటాయి. అమ్మవారి స్వప్నంలో కనబడి పెరుగన్నం పెట్టినట్టుగా వస్తుంది. ఎందుకంటే పెరుగన్నం అమ్మవారికి పెడతారు ఎక్కువగా. మాతంగి, శ్యామల ఇవన్నీ కూడా పెరుగన్నము, జామకాయ ఎక్కువ నైవేద్యం పెడుతూ ఉంటారు. అయితే ఈ నవరాత్రుల్లో కూడా ఎవరైతే బ్రహ్మచర్యం పాటించి నేల మీద నిద్రపోయి ఉదయము సాయంత్రం అమ్మవారిని, అందులో ప్రధానంగా అమ్మవారి ఆరాధన అంతా కూడా సాయంత్రం పూట ఎక్కువ చేస్తారు. శక్తి దేవత ఆరాధన అంటారు. ఈ శ్యామల అమ్మవారి ఆరాధన చేయడం వల్ల మీకు మాత్రమే కాకుండా, ఎగ్జాంపుల్ పిల్లలు చదవట్లేదు, వాళ్ళు బాగా చదవాలి, వాళ్ళకి కొంతమందికి మతిమరుపు ఉంటుంది, మందంగా ఉంటుంది వాళ్ళ మైండ్. అలా ఉన్న వాళ్ళు కూడా మీరు కనుక చేయమని చెప్పి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కనుక చేస్తే పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీకు కూడా, అంటే కొంతమంది చూడండి, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు దేంట్లోని నాలెడ్జ్ లేదు, పనులనే కాదు, ఎనీథింగ్ నాలెడ్జ్ బేస్డ్ నేను చెప్పేది. ఎందుకంటే అమ్మవారు ఈ మంత్రిని అమ్మవారు అంటారు శ్యామల అమ్మవారిని. మంత్రినింబా విరచిత విషంగవద తోషిత అనే ఒక నామం ఉంటుంది, విశుక్రవద తోషిత అని కూడా అంటుంటారు. అదేంటంటే అమ్మవారు యుద్ధం ఎలా చేయాలని ప్లానింగ్ ఇస్తుంది. నీకు అక్కడ యుద్ధానికి అమ్మవారు ఎలా ప్లానింగ్ ఇస్తుందో మన జీవితం అనే యుద్ధానికి ప్లానింగ్ ఇస్తుంది. నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి డేని. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒక పోరాటం ఏమంది. నువ్వు అది ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఎంజాయ్గా నువ్వు చేయగలిగితే ఆ పోరాటం నీకు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది, అబ్బా ఏంట్రా బాబు, ఏం పనిరా బాబు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నీ యొక్క లైఫ్ని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లేది, నాలెడ్జ్ పరంగా తీసుకెళ్లేది శ్యామల అమ్మవారు. దీన్ని చేసుకోకూడదు అనడానికి ఎక్కడ మీకు ఇబ్బంది వస్తుందనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎందుకు మరి కొంతమంది వారాహి కానీ శ్యామల కానీ దశమహావిద్యల్లో కానీ అందరూ చేయొద్దని ఎందుకంటారు అంటే, ఇది కొంచెం శక్తి స్వరూపిణి సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఎక్కువ నిష్టగా చేయాలి. మామూలుగా ఇంట్లో ఏదో చిన్న వైర్ ఉందనుకోండి, దాని చేత్తో పడంలో తిప్పేసినా పెద్దగా మీకు షాక్ కొట్టదు. కానీ కొంచెం హై టెన్షన్ వైర్ అయితే షార్ట్ కొడుతుంది. అలాగే మనకేంటంటే అమ్మవారి యొక్క స్వరూపాలు ఇంకొంచెం హై లెవెల్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా నిష్ఠగా ఉండాలి. ఏది పడితే అది నోటితో మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా అబద్ధాలు ఆడడం చేయకూడదు. అట్లాగే
ఇష్టం వచ్చినట్టుగా, అంటే కొంతమంది చూడండి అవతల వాళ్ళ మీద ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు, అవతల వాళ్ళ మీద కోపాలు పెంచుకుంటారు. అసలు అవి ఏమీ ఉండకూడదు. జీరో ఎక్స్పెక్టేషన్స్. మన మైండ్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రశాంతంగా ఆ అమ్మవారి మీద తప్పితే వేరే ఆలోచన ఉండకూడదు. ఓకే. మీరు ద్వేషాలు కోపాలు పెంచుకుంటున్నారు అనుకోండి, ఈ శక్తి దేవత సంబంధించినవి చేసేటప్పుడు ఏమవుతుందండి, ఈ శక్తి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కానీ అమాయకుల మీద ఈ శక్తి ప్రయోగం జరిగింది కాబట్టి మళ్ళీ వీళ్ళకి దోషం వస్తుంది. దానివల్ల వాళ్ళు అనుభవించింది 1% అయితే నువ్వు 100% అనుభవించాలి. కాబట్టి నీ మైండ్ మనసు అన్నీ క్లీన్ చేసుకొని దీంట్లో దిగాలి. ముందు రోజు చెప్పుకోవాలి, అమ్మ నేను రేపటి నుంచి నేను చేస్తున్నాను. చాలామంది చూడండి పూజ చేసేటప్పుడు నేను పూజ చేస్తున్నాను కానీ నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటారు. అవును. కారణం ఏమిటి అంటే ముందు నువ్వు అసలు కాన్సన్ట్రేషన్ కుదుర్చుకునేది నువ్వు కాదు, అమ్మవారు కుదిరించాలనుకోవాలి. పూజ గదిలో కూర్చున్నప్పుడు కూడా ఏంటంటే కూర్చోగానే ఫస్ట్ అమ్మ నేను నీ పూజ చేద్దాం అనుకుంటున్నాను, నీ మీద నాకు పరిపూర్ణమైన భక్తి కలిగేలాగా ఎక్కడా కూడా నా యొక్క మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా నీ పూజ నేను చేసుకునేలాగా నాకు అనుగ్రహించు తల్లి అనాలి. అప్పుడు మీరు చూడండి ఎలా అనుగ్రహిస్తుందో. లేకపోతే మనం ఏదో అక్షంతలు వేస్తుంటాం, మన ఆలోచనతో ఎక్కడ ఉంటుంది, ఆఫీస్లో ఏంటో బాస్ ఏమంటాడు, లేట్ వెళ్తున్నా, లేకపోతే ఈ కింద పనివాడు వస్తానట్టు రాలేదు, లేకపోతే ఇగో నిన్న అప్పటికి నిన్న ఎవరికో డబ్బులు నాకు ఇవ్వాలి, మరి వాళ్ళు ఇస్తాడో ఇవ్వడం, మరి నేను అక్కడ ఫీజు కట్టాలి కదా, తిరుగుతూనే ఉంటాయి థాట్స్ తిరుగుతుంటాయి. ఎప్పుడైతే మీరు అమ్మ నేను నీ పూజ చేస్తున్నాను, నీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేటువంటి అనుగ్రహాన్ని శక్తిని నువ్వే నాకు ఇవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటారో తను చేయించుకుంటుంది. మనం చేయడం కాదు, తను చేయించుకుంటుంది అనే భావనతో చేస్తుంటాం కదా, అప్పుడు మీకు ఖచ్చితంగా తేడా తెలుస్తుంది. ఇక నైవేద్యం ఇవన్నీ అంటారా, పులిహోర పెట్టచ్చు, గారెలు పెట్టచ్చు. ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానం. మీరు ఎంత భక్తిగా పెడుతున్నారు, ఎంత భక్తిగా చేస్తున్నారు, పెద్ద అలంకరణ చేసే చేయాలని రూల్ ఏం లేదు. అసలు మనకు శాస్త్రంలో ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అనేది నీ తల్లికి కూడా చెప్పకూడదట. నీ తల్లికి కూడా చెప్పకూడదు. అందరు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, ఆర్భాటంగా ఇవ్వను వెంపలాన ఇన్ని గారెలు పెట్టాము, ఇన్ని బూరెలు పెట్టాము, ఇంత అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు. ఉపాసన ఎప్పుడు కూడా రహస్యంగా చేసుకోవాలి. తప్పకుండా గురుగారు, శ్యామలా అమ్మవారి నవరాత్రులు ఆరాధన కానివ్వండి, పాటించాల్సిన నియమాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.